వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చాలామంది విద్యార్థులు నాకు ఈ గ్రూప్ 2 సిలబస్ ప్రిపరేషన్ విధానానికి సంబంధించి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అసలు సిలబస్ ఏముంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ తీర్చడానికే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. మనకు త్వరలో గ్రూప్ 2కు సంబంధించి తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్లో అది ఎప్పుడైనా కావచ్చు. గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అండి. షార్ట్ టర్మ్ ప్రిపరేషన్తో గ్రూప్ 2 పోస్టు రాదు. ఫస్ట్ మనం క్లారిటీగా తెలుసుకోవాలి. కనీసం 8 నుంచి 1 సంవత్సరం పాటు ప్రిపరేషన్ ఉంటే తప్ప ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో నెగ్గడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఈ విషయాన్ని గమనించి ఎవరైనా అభ్యర్థులకు గ్రూప్ 2 పోటీ పరీక్షల కోసము గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవ్వదలుచుకుంటే మీరు తక్షణమే ప్రిపరేషన్ ప్రారంభించండి. అది ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఎలాంటి పోస్టులు ఉంటాయంటే, ఒకటి మున్సిపల్ కమిషనర్స్ ఉంటాయండి. అలాగే ACTO అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, తర్వాత సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుందండి. EOPRD అంటారు దాన్ని. ఆ తర్వాత ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. ఇవి కీలకమైనటువంటి పోస్టులు. ఆ తర్వాత తెలంగాణలో మరి గ్రూప్ 2కు సంబంధించి 18 నుంచి 44 సంవత్సరాలండి. కనీసం 18 సంవత్సరాలు నిండాలి, గరిష్టం 44 సంవత్సరాల వరకు జనరల్ అభ్యర్థులకు ఇచ్చారు. ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆయా సందర్భాలను బట్టి BC SC STల వారికి మరొక 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అయితే ఇందులో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి మిగతా అన్నిటికీ ACTO కావచ్చు, సబ్ రిజిస్టర్ కావచ్చు, ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, ఆ తర్వాత EOPRD కావచ్చు, ఆ తర్వాత ఈ పోస్టులన్నిటి కూడా 18 to 44 ఇయర్స్ ఉండాలి. కానీ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది కదండి, దానికి 18 to 28 ఇయర్సే ఉండాలి. 18 సంవత్సరాలు మినిమం ఉండాలి, 28 సంవత్సరాలు గరిష్టం ఉండాలండి. SC ST BC వాళ్ళకు ఇంకొక 5 సంవత్సరాలు అదనంగా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అయితే ఈ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి పురుషుడికి వచ్చేసి హైటు 165 సెంటీమీటర్స్ ఉండాలండి. ఉమెన్కి అయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఉమెన్కి అయితేనేమో 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. పురుషులకైతే 165 సెంటీమీటర్స్ ఉండాలి. అయితే ఈ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి ఏంటంటే చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్లు ఉండాలండి. గాలి పీల్చినప్పుడు మరొక 5 సెంటీమీటర్లు పెరగాలి. 81 సెంటీమీటర్లు ఉండాలి, గాలి పీల్చినప్పుడు మరొక 5 సెంటీమీటర్లు పెరగాలి. దేనికి? ఓన్లీ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కోసం మాత్రమే, మిగతా వాటికి సంబంధం లేదు. డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, ACTO కావచ్చు, సబ్ రిజిస్టర్ కావచ్చు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కావచ్చు, వీటన్నిటికీ వాటికి హైట్తో సంబంధం లేదండి. ఓన్లీ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మాత్రమే. పురుషులకు హైట్ ఎంత ఉండాలి? 165. ఉమెన్కి ఎంత ఉండాలి? 152.5 ఉండాలండి. ఉమెన్కు 152.5 ఉండాలి. అయితే ఉమెన్స్ కంపల్సరీ 45.5 kgs ఉండాలండి. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి గ్రూప్ 2 పోస్టుకు మహిళలకు 45.5 kgలు కనీస వెయిట్ ఉండాలి. అవునా, వెయిట్ ఉండాలి. ఓకే, పురుషులకు ఇబ్బంది లేదు, అది ఎట్లాగో ఉంటుంది కాబట్టి మరి ఇది కూడా పురుషులకు కూడా వర్తిస్తుంది. మినిమం మహిళల కోసము 45.5 kgs అనేది మినిమం వెయిట్గా పెట్టారు. హైటు 152.5, వెయిట్ 45.5 kgs ఉండాలి. ఆ తర్వాత మనకు ఈ గ్రూప్ 2కి సంబంధించి 4 పేపర్లు ఉంటాయండి. అందులో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 హిస్టరీ పాలిటీ సొసైటీ, పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్, పేపర్ 4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని ఉంటుంది. అన్నిటికీ కూడా 2.5 గంటల సమయం ఉంటుంది. ఓకే, 4 పేపర్లు ఉంటాయండి, 2.5 గంటల సమయం ఉంటుంది. 150 మార్కులు ఉంటాయి. ప్రతి పేపర్కి, ఈచ్ పేపర్కి 150 మార్కులు ఉంటాయి. మొత్తము 600 మార్కులు. ఆ తర్వాత 75 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుందండి. 75 మార్కులు ఏముంటుంది? ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది.
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నాడు. ఇందులో 11 టాపిక్స్ ఉంటాయండి. ఈ 11 టాపిక్స్లో కరెంట్ అఫైర్స్ కావచ్చు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ 3 పెట్టాడండి. వరల్డ్ జాగ్రఫీ పెట్టాడు, ఇండియన్ జాగ్రఫీ పెట్టాడు, తెలంగాణ జాగ్రఫీ పెట్టాడు. ఆ తర్వాత హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియా. సో భారతదేశానికి సంబంధించి సంస్కృతి కల్చర్ పార్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి. ఓకేనా. గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పార్ట్లో సాంస్కృతి కల్చర్ పార్ట్కి ఇండియన్ హిస్టరీలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశారు. ఆ తర్వాత సొసైటీ కల్చరల్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అంటాం. సో మనకు సామాజిక సాంస్కృతిక, ఆ తర్వాత వారసత్వ కళలు, ఆ తర్వాత సో విధానాలు అనేది మనకు ఇదొక టాపిక్ ఇచ్చారండి. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం యొక్క విధానాలు, అంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి పారిశ్రామిక విధానం కావచ్చు, సో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఐటీ పాలసీ, ఐటీ విధానం కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ విధానాలు, పథకాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2014 జూన్ 2 నాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పథకాలు, స్కీమ్స్ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వ విధానంలో భాగంగా వస్తాయి. ఆ తర్వాత సోషల్ ఎక్స్క్లూషన్, సామాజిక నిర్మితి అనేది ఉంటుంది, లాజికల్ రీజనింగ్ వస్తుంది. ఆ తర్వాత బేసిక్ ఇంగ్లీష్ వస్తుందండి. 10th స్టాండర్డ్ లోపు బేసిక్ ఇంగ్లీష్ కూడా కంపల్సరీ జనరల్ స్టడీస్లో పార్ట్గా ఉంటుంది. 11 టాపిక్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పిన 11 టాపిక్స్ నుండి 150 మార్కులు వస్తాయి. 2.5 గంటల సమయం ఉంటుంది. అర్థందా? 2.5 గంటలు అంటే 120, ఆ తర్వాత 30, 150 నిమిషాలు, 150 సెకండ్లు, 150 నిమిషాలు, 150 క్వశ్చన్లు, సెకండ్లు కాదండి, క్వశ్చన్లు. సో అంటే 2.5 గంటల సమయం. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2 హిస్టరీ, పాలిటీ, సొసైటీ అని ఉంటుంది. హిస్టరీలో మళ్ళీ ఒక 25 మార్క్స్ ఇండియన్ హిస్టరీ అడుగుతారండి టోటల్గా. సో ఏన్షియంట్, మోడర్ను మొత్తం, ఆధునిక భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర మొత్తం ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ నుండి మోడర్న్ హిస్టరీ వరకు మళ్ళీ ఒక 25 మార్కులు ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి సో సంస్కృతి, అంటే తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి చారిత్రక యుగం అంటే శాతవాహనులు మొదలుకొని శాతవాహనులు, కాకతీయులు, ఇక్ష్వాకులు, కుతుబ్షాయిలు, అసబ్జాయిలు, నిజాములు, ఇవంతా కూడా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి సామాజిక చరిత్ర ఉంటుందండి. ఏముంటుందంటే తెలంగాణ యొక్క సామాజిక చరిత్ర ఉంటుంది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, ఓకేనా, కాకతీయులు, సో వీళ్ళంతా కూడా మనకు కుతుబ్షాయిలు, అసబ్జాయిలు, ఈ వంశాలన్నిటి గురించి కూడా సామాజిక చరిత్ర గురించి ఒక 25 మార్కులు అడుగుతారు హిస్టరీ పార్ట్లో. అదొక హిస్టరీలో 25 ఇండియన్ హిస్టరీ, 25 తెలంగాణ సామాజిక చరిత్ర, 50. తర్వాత ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం అవలోహనం అనే దాని మీద మనకు 50 మార్కులు ఇండియన్ పాలిటీ నుంచి ఉంటుంది. ఆ తర్వాత సొసైటీ, సామాజిక శాస్త్రానికి సంబంధించి మరొక 50 మార్కులు ఉంటుంది. అంటే పేపర్ 2లో 3 ఉంటాయి. సో 50 మార్కులు హిస్టరీ, 50 మార్కులు పాలిటీ, 50 మార్కులు సోషియాలజీ అంటే సొసైటీ అంటే సామాజిక చరిత్రకు సంబంధించి ఉంటుంది. ఈ హిస్టరీలో మళ్ళీ 2 ఉంటాయి. ఇండియన్ హిస్టరీ 25 మార్కులు, తెలంగాణ సామాజిక చరిత్ర 25, మొత్తం 150 మార్కులు ఉంటుంది. ఆ తర్వాత పేపర్ 3 మొత్తం ఎకానమీ అండి. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అంటారు. ఇందులో 75 మార్కులు ఇండియన్ ఎకానమీ, 75 మార్కులు తెలంగాణ ఎకానమీ ఉంటుంది. సో ఎకానమీ పార్ట్కి సంబంధించి మొత్తం పేపర్ 3 ఉంటుంది. ఆ తర్వాత పేపర్ 4 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అంటాం. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. పేపర్ 3 మొత్తం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆర్థిక శాస్త్రం, అభివృద్ధి భావనలు, సిద్ధాంతాలు, అందులో ఇంక్లూడింగ్ తెలంగాణ ఎకానమీతో కూడా కలిపి పేపర్ 3 ఉంటుందండి. పేపర్ 3 ఎకానమీ అండ్ ఇండియను అండ్ తెలంగాణ అండ్ అభివృద్ధి భావనలకు మొత్తం కలిపి 150 మార్కులు ఉంటాయి. 2.5 గంటలు. పేపర్ 2 కూడా 2.5 గంటలు. పేపర్ 1 2.5, పేపర్ 2 2.5 గంటలు, పేపర్ 3 2.5 గంటలు. పేపర్ 4 ఎక్స్క్లూజివ్గా తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర, తొలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్ర, మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్ర, మొత్తము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవిర్భావానికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని
మనం పేపర్ ఫోన్లో పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి 150 మార్కులు ఉంటాయండి. సో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. సో గ్రూప్ 2 సిలబస్ అనేది మనకు 4 పేపర్లతో సో పటిష్టమైన సిలబస్గా ఉంటుంది. ఎందుకంటే గెజిటెడ్ స్థాయి పోస్టు కాబట్టి, చాలా క్రేజీ ఉన్నటువంటి పోస్ట్ కాబట్టి సిలబస్ కూడా చాలా బాగానే పెట్టారండి. ఈ 600 మార్కుల్లో మనకు ఎక్కువ మార్కులు ఆ జోన్ బట్టి, ఎందుకంటే కొన్ని జోనల్ పోస్టులు ఉంటాయి, కొన్ని మల్టీ జోనల్ పోస్టులు ఉంటాయి. ఆ కేటగిరీ బట్టి, ఆ పోస్ట్ బట్టి ఆ కట్ ఆఫ్ అనేది తీయడం జరుగుతుంది. సో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ తప్ప మిగతా పోస్టులకు 18-44 ఇయర్స్ ఉండాలండి. ఇంటర్వ్యూ 75 మార్కులు ఖచ్చితంగా ఉంటుంది. సో 675 మార్కులకు మెరిట్ ప్రాతిపదికన గ్రూప్ 2 ఉద్యోగాలు, సో గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలు గ్రూప్ 2లో రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషను అతి త్వరలో రావడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ నా వీడియో మళ్ళీ మీరు చూడగలరు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.